రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం చదవండమ్మా. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బెత్షెబాతో చెప్పినదేమనగా హగ్గీతు కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా? అయితే ఈ సంగతి మన ఏలినవాడైన దావీదునకు తెలియకయే ఉన్నది. చూసారా, దేవుడు దావీదు తర్వాత రాజుగా ఎవరిని ఏర్పరచుకున్నాడు అంటే సొలొమోన్ని. అయితే సొలొమోనుని దేవుడు ఏర్పరచుకున్నప్పటికి కూడా అపవాది చూడండి దావీదు కుమారుడైన అదోనియాని ప్రేరేపించింది. దావీదు కుమారుడైన అదోనియాకి వెసులుబాటు అనుగ్రహించింది. దావీదు కుమారుడైన అదోనియాకి మార్గము సరళము చేసింది. అదోనియా ఆ రోజున మొట్టమొదటి రోజు సింహాసనం ఎక్కి పరిపాలించడం ఆరంభించేసాడు. ఎప్పుడైతే దేవుని చిత్తానికి వ్యతిరేకమైన వ్యక్తి, దేవుని చిత్తములో లేని వ్యక్తి పరిపాలన చేయటం ఆరంభించాడో, ప్రవక్త అయిన నాతాను వెంటనే ఇదిగో వచ్చి చెబుతున్న మాట చూడండి 11వ వచనంలో మరలా చదవండి సిస్టర్. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన అందరము చదువుదాము. సొలొమోను తల్లి అయిన బెత్షెబాతో చెప్పినది ఏమనగా హగ్గీతు కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా? అయితే ఈ సంగతి మన ఏలిన వాడైన దావీదునకు తెలియకయే ఉన్నది. చూసారా, దావీదుకు తెలియకుండా జరిగిపోతుంది ఇదంతా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అపవాది కొన్నిసార్లు నీ జీవితంలో, నా జీవితంలో ఇటువంటి ఒక కార్యములే చేస్తాడు. దేవుని చిత్త ప్రకారమైన ఆశీర్వాదం మనకు ఒకటి ఉంటుంది. ఆ ఆశీర్వాదంలోనికి మనం అడుగు పెట్టకుండా, ఆ ఆశీర్వాదంలోనికి మనం స్థిరపరచబడకుండా మరొకరు ఆ ఆశీర్వాదాన్ని సొంతము చేసుకున్నట్లుగా, అంటే మన యొద్ద నుంచి ఆశీర్వాదము పోయేటట్టుగా అపవాది చేస్తాము. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకున్నామా. నువ్వు ప్రార్థన చేస్తావు ఉద్యోగం కోసము, నువ్వు ప్రార్థన చేస్తావు ఆర్థికంగా డెవలప్ అవ్వాలని, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు పలానా విడుదల కార్యం జరగాలి, పలానా స్వస్థత కార్యం జరగాలని. కానీ నీ కొరకు దేవుడు విడుదల చేసిన ఆ ఏ కార్యము నీ జీవితంలో రానివ్వకుండా అది పొరుగు వాని జీవితంలోకి వెళ్ళేటట్టుగా చేస్తుంది అపవాది. చాలా జాగ్రత్తగా వినాలా. వాస్తవానికి దావీదు తర్వాత రాజుగా నిలబడి పట్టాభిషేకం పొందుకొని పరిపాలించాల్సింది సొలొమోను. అది దేవుని యొక్క ప్రణాళిక. కానీ అదోనియా అనే దావీదు యొక్క మరొక కుమారుడు వచ్చి పరిపాలన చేస్తుంటే ప్రవక్త అయిన నాతాను వచ్చి చెబుతున్నాడు, ఏంటి బెత్షెబా, నీకు జరుగుతుందో తెలియటం లేదా? నీ కుమారుడు కదా పరిపాలన చేయాల్సింది, అది కదా దేవుని చిత్తము. నీ కుమారుడు అనుభవించాల్సిన ఆశీర్వాదము, నీ కుమారుడు పొందుకోవాల్సిన ఘనత వేరే వాడి దగ్గరికి వెళ్ళిపోయింది. నీకు ఈ సంగతి తెలీదా? మనం వెళదాము, ఎందుకంటే ఈ సంగతి గురించి దావీదుకు తెలీదు అని చెప్పేసి ప్రవక్త అయిన నాతాను బెత్షెబాతో మాట్లాడాడమ్మా. మీరు ఈ వచనాలని చదువుతుంటే జాగ్రత్తగా మీకు జ్ఞాపకం ఉన్నట్లయితే దావీదు జీవితంలో కూడా ఇలాగే జరిగింది. దావీదును దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో ఉంటుంది. కానీ దావీదు రాజు కాకుండా దావీదు యొక్క అన్నలలో ఒకడిని రాజుగా చేయాలని చెప్పేసి ఆ ఇంటి వారు నిర్ణయించాడు. ఏర్పరచుకుంది ఎవరినంటే దావీదుని. కానీ ఆ ఇంటి వారందరూ కలిసి దావీదుకు వ్యతిరేకముగా ఆ ఇంటిలో ఒకరిని ఏర్పరచుకునే ప్రయత్నం చేశారు. చూడండి ఒకసారి వెళ్తారా, సమూయేలు 1 గ్రంథము. చాలా జాగ్రత్తగా జానిద్దాం. దెర్ ఇస్ అ ప్రాఫెసీ అండ్ దెర్ ఇస్ అ బ్లెస్సింగ్ ఇన్ దిస్ మెసేజ్. ఈ యొక్క వర్తమానంలో ఒక ప్రవచనం ఉన్నది. ఈ యొక్క వర్తమానంలో ఒక దేవుడు ఒక ఆశీర్వాదాన్ని పెట్టాడమ్మా. 1 సమూయేలు గ్రంథము వెళ్తారా, సమూయేలుని 16వ అధ్యాయం. 16వ అధ్యాయము. నేను చెప్తాను చూడమ్మా. 5వ వచనం చదువుదామ్మా. అతడు సమాధానముగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను.
వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు అతడు ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకము. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపము లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. యెషయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటకు అతన్ని రప్పింపగా అతడు యెహోవా ఇతనిని కోరుకొనలేదని చెప్పెను. అప్పుడు యెషయి షమ్మాను పిలవగా అతడు యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను. యెషయి తన ఏడుగురు కుమారులను సమూయేలు ఎదుటకు పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ నున్నారా అని యెషయిని అడుగగా అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందమని యెషయితో చెప్పగా అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. సొలొమోను జీవితంలో ఏదైతే జరిగిందో అదే సీను సొలొమోను తండ్రి అయిన దావీదు జీవితంలో కూడా జరుగుతుంది. దేవుడు దావీదుని ఏర్పరచుకున్నాడు రాజుగా. దేవుడు దావీదుని రాజుగా ఆశీర్వదించాడు. అది దేవుని యొక్క ప్రణాళిక. అయితే రాజుగా దావీదుని స్థిరపరచడం కోసము సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని యెషయి ఇంటికి వస్తే ఆ యెషయి కానీ అతని భార్య కానీ ఆ ఇంట పుట్టిన వారందరూ ఏం చేశారంటే దావీదును బయటికి పంపించేసేసి దావీదుకు తెలియకుండానే వీరిలో ఒకరిని రాజుగా పట్టాభిషేకము చేయించాలి అనే ఒక కారణముతోటి దావీదును బయటికి పంపించేసేసి కుట్ర చేసి దావీదుకు రావాల్సిన ఆశీర్వాదాన్ని వేరే వారి మీదకి తీసుకుని వచ్చేటట్టుగా ప్రయత్నము చేశారు. దావీదు తండ్రి అయిన యెషయి, దావీదు తల్లి, దావీదు యొక్క సహోదరులందరూ చివరికి దావీదు టర్న్ వచ్చి దావీదు యెషయి సమూయేలు ముందర నిలబడాల్సిన సమయం వచ్చినప్పుడు ఏం చేశారంటే వేరే ఎవరినో తీసుకొచ్చారు. ఎందుకంటే దావీదు యెషయికి ఎన్నో కుమారుడు? 7వ కుమారుడు. కానీ ఆ రోజున సమూయేలు ఎదుటకి దావీదు వచ్చినప్పుడు దావీదు యొక్క సంఖ్య ఎంత? 8వ సంఖ్య. అంటే ఎట్లాగైనా సరే వేరే ఎవడైనా రాజు అయినా పర్లేదు, దావీదు మాత్రం రాజు కాకూడదు. అది వాళ్ళ ఆలోచన. కుటుంబం అంతా కలిసి కుట్ర చేసి దావీదుకు రావాల్సిన ఆశీర్వాదాన్ని దావీదుకు రానివ్వకుండా దొంగిలించి వేరే వారి దగ్గరికి ఆశీర్వాదం వెళ్ళేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు. అయితే దావీదు జీవితంలో దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడమ్మా. ఎట్లాగంటే కుటుంబం అంతా కుట్ర చేసిన, సొంత తండ్రి కుట్ర చేసిన, సొంత తల్లి కుట్ర చేసిన, తోడబొట్టిన అన్నలు కుట్రలు చేసిన వారందరి కుట్రలను దేవుడు ఛేదించి తైలము దావీదు మీదకే వచ్చేటట్టుగా దేవుడు దావీదుని ఆశీర్వదించాడమ్మా. కమ్ ఆన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మొదటి రాజుల గ్రంథంలో తైలము ఎవరి మీదకి రావాలి? సొలొమోను మీదకి. ఎందుకంటే దావీదు తర్వాత రాజుగా ఏర్పరచుకుంది దేవుడు ఎవరిని? సొలొమోనుని. అయితే ఈ అదోనియా ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ అదోనియా మరి ఎవరో కాదు, మళ్ళీ దావీదు కుమారులలో ఒకడు. దేవుడు రాజుగా ఏర్పరిచింది ఎవరినంటే సొలొమోనుని. కానీ ఈ అదోనియా ఆ సింహాసనం అధిష్ఠించే ప్రయత్నము చేస్తున్నాడు, పరిపాలన చేయటం ఆరంభించేసాడు. సంగమా, చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే దేవుడు వారి కొరకు ఆశీర్వాదాలు సిద్ధపరుస్తాడు. దేవుడు వారి కొరకు రకరకాల ఘనతలు, ఆశీర్వాదాలు ఇవన్నీ సిద్ధపరుస్తాడు. ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? దేవుడు వారి కొరకు ఏర్పరిచిన ఆశీర్వాదాల్ని వారు అనుభవించకుండా అపవాదనేవాడు ఆశీర్వాదాలు వేరే వాళ్ళ దగ్గర తీసుకుని వెళ్తాడు. ఎప్పుడైతే ఆశీర్వాదాలు వేరే వాళ్ళ దగ్గర తీసుకుని వెళ్ళిపోతారో చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు నాకేం చేయటం లేదు అనుకుంటారు. లేదా దేవుడు నా జీవితంలో ఎందుకు అబద్ధికుడిగా ఉన్నాడు? ఆయన వాగ్దానం చేశాడు కదా, ఆయన వాగ్దానం చేసినప్పుడు ఎందుకు నా స్థితి మారలేదు, ఎందుకు నా పరిస్థితి మారలేదు, దేవుడు నా జీవితంలో అబద్ధికుడిగా ఉన్నాడని చెప్పేసి దేవుని మీద ఫిర్యాదులు మోపుతూ ఉంటారు చాలామంది విశ్వాసులు. సంగమా, నేను చెప్తున్నానమ్మా,
రెండు స్వభావాల గురించి చెప్తున్నాను. ఒక స్వభావం దేవుని స్వభావము, ఒక స్వభావము అపవాది స్వభావం. దేవుని స్వభావం ఏంటో తెలుసా? ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. నీకు వాగ్దానం చేశాడా? ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేరేంతవరకు నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. రెండో స్వభావం అపవాది స్వభావం. ఈ స్వభావం ఏంటో తెలుసా? నీకు రావాల్సిన ఆశీర్వాదము నువ్వు వద్దులే, వేరే వాళ్ళకి ఇస్తానంటాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేటట్టుగా చేస్తాడు. ఇప్పుడు సపోజ్ అనుకుందామ్మా, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకుందాం. నేను ఈ సంఘానికి కాపరిగా ఉన్నాను. దేవుడు నన్ను కాపరిగా ఏర్పరచుకున్నాడు. కానీ అపవాదం ఏం చేస్తుంది తెలుసా? ఇంకొకళ్ళు లేపుతూ ఉంటాడు. నువ్వు మెసేజ్ చెప్పు, లేదంటే నువ్వు పరిచయం చేయి, లేదు నువ్వు జనాలు కలువు అని చెప్పేసి. ఇక్కడ అదోని అదే చేశాడు. చూడండి అమ్మా, 1 రాజుల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదవండమ్మా. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదును అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుష్యులను ఏర్పరచుకొనెను. అతని తండ్రి నీవు ఇలాగున ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగ చేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోను యాజకుడైన అబ్యాతారుతోను ఆలోచన చేయగా వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయము చేశారు. కానీ యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాను ప్రవక్త అయిన నాతానును షిమీయును రేయియును దావీదు యొక్క సూరులను అదోనియాతో కలిసి కొనకయుండిరి. చూసారా, దావీదు యొక్క సూరులు అదోనియాను చూసారు. వీడేం చేస్తాడు తెలుసా? అపవాది ఎట్లా పనిచేస్తుందో చూడమ్మా. రాజుగానేమో దేవుడు సొలొమోనును ఏర్పరచుకుంటే, ఆ సొలొమోను రాజు అయ్యే టైంలో అదోనియాని పురుకొలిపింది. నువ్వే రాజువి అని చెప్పేసి. వీడు హృదయంలో గర్వించి ఏం చేశాడంటే ఒక రాజులాగా ప్రవర్తించడం స్టార్ట్ చేశాడు. రాజుగారి ముందర ఎట్లాగైతే 50 మంది నడుస్తారో, రాజుగారి వెనక ఎట్లాగైతే రథాలు ఉంటాయో అలా ఏర్పరచుకున్నాడు. అలా ఏర్పరచుకొని జనాలందరికీ ఏం చేస్తున్నాడు తెలుసా? కటింగ్ ఇస్తున్నాడు. నేనే రాజుని, అంటే నమ్మిస్తున్నాడు. నేను ఏర్పరచబడిన వాడిని, నేను అభిషేకించబడిన వాడిని అని చెప్పేసి ఒక కటింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ తాగల. వీడేం చేశాడు? గ్రూపులు ఫామ్ చేశాడు. 7వ వచనం, అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోను యాజకుడైన అబ్యాతారుతోను ఆలోచన చేయగా వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయము చేశారు. చూసారా, ప్రజలందరూ ముందరేమో ముందర సైన్యము, వెనక సైన్యము, ముందర రథాలు, వెనక రథాలు పెట్టుకొని ప్రజలందరూ ముందర అట్లా కనపడుతూ తర్వాత నేనే రాజు అని ప్రజలందరినీ నమ్మించే ప్రయత్నము చేస్తున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే, ప్రజలు ఇంకా నమ్మాలి అంటే ఒక యాజకుడు మనకు కావాలి, ఒక సైన్యాధిపతి మనకు కావాలని చెప్పేసి యాజకుడైన అబ్యాతారుని మరికొంతమంది పెద్దలను తన వైపుకు తిప్పుకున్నాడు. ఎప్పుడైతే ప్రజలు యాజకుడైన అబ్యాతారు అదోనియా పక్షముగా ఉండటము, పెద్దలైన వారు అదోనియా పక్షముగా ఉండటం చూశారో, కామన్గా జనాలు ఏమనుకుంటారు? ఇంక దావీదు తర్వాత ఎవరు? అదోనియానే రాజు అని అనుకొని రాజు చిరంజీవి కాక అని అతన్నే రాజు అని నమ్ముతారు. కానీ వాస్తవానికి రాజు ఎవరు చెప్పాలి? నోటితోటి సొలొమోను. చూసారా, దేవుడు ఏర్పరచుకుందేమో సొలొమోను, కానీ అపవాదేమో మరొక వ్యక్తిని ఆ ఆశీర్వాదం లాక్కునేటట్టుగా పురికొలిపాడు. ఆ వ్యక్తికి ఎట్లాంటి ఆలోచనలు ఇస్తున్నాడంటే యాజకుని కలిసే ఆలోచనలు ఇస్తున్నాడు. ఆ వ్యక్తికి ఎట్లాంటి ఆలోచనలు ఇస్తున్నాడంటే పెద్దల్ని కలిసే ఆలోచనలు ఇస్తున్నాడు. ఆ వ్యక్తికి ఎట్లా ఆలోచనలు ఇస్తున్నాడంటే రాజులాగా నడవాలి, రాజులాగా ప్రవర్తించాలని చెప్పేసి ఈ విధమైన ఒక వాతావరణం సృష్టించేటట్టు చేస్తున్నాడు. ఎప్పుడైతే ఇట్లా జరుగుతుందో, ప్రవక్త అయిన నాతాను, దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తి ఎవరి దగ్గరికి వెళ్ళాడు తెలుసా? బెత్షెబా దగ్గరికి వెళ్ళాడు. 11వ వచనం చదువుతారా? అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బెత్షెబాతో చెప్పినదేమనగా,
హగ్గీతు కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా? అదేంటి, నీకు తెలియలేదా? ఆల్రెడీ పరిపాలన ఆరంభమైంది, ఆల్రెడీ బలులు అర్పించేశారు. నీకు ఇది తెలియలేదా? అసలు దేవుడు ఏర్పరచుకుంది ఎవరిని? నీ కుమారుణ్ణి. నీ కుమారుడు కదా సింహాసనం మీద ఉండాల్సింది, నీ కుమారుడు కదా పరిపాలన చేయాల్సింది. నువ్వేంది ఇంట్లో ఉన్నావు? నీకు ఇది వినబడలేదా? నీకు ఇది కనబడలేదా అని చెప్పేసి చాలామంది ఇలాగే ఉంటారమ్మా. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు వీళ్ళు పొందుకోకుండా ఏంటి మన జీవితాలు ఎట్లాగైపోయినాయి, ఏంటి మన పరిస్థితి ఎట్లాగైపోయినాయి అని చెప్పేసి కుమిలిపోతూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? దేవుడు నాలాంటి వాళ్ళని పంపిస్తారు. అరే బాబు, నువ్వు దీవించబడాల్సిన వాడవు, నువ్వు ఆశీర్వాదానికి వారసుడవు, నువ్వేంది ఇలాగున్నావు అని నాలాంటి ఒక దైవ సేవకులను పంపిస్తాడు. దేవుని స్వరము నీ యొద్దకు వస్తుంది. ఎప్పుడైతే నాతాను వచ్చి బెత్షెబాతో ఈ విధంగా చెప్పాడో, నాతాను బెత్షెబా ఇద్దరు కలిసి దావీదు దగ్గరికి వెళ్తారమ్మా. దావీదు దగ్గరికి వెళ్ళి, అసలు దేవుడు ఏర్పరచుకుంది నా కొడుకుని అన్నావు కదా, నువ్వే చెప్పావు కదా దావీదు, నువ్వే చెప్పావు కదా నాతోటి, నా కుమారులలో ఎవరు కాదు రాజు, నీ కుమారుడే రాజు అవుతాడు, ఇది దేవుని ప్రణాళికని నువ్వే చెప్పావు కదా, ఇదిగో సాక్ష్యము ఈ ప్రవక్త అయిన నాతానే కదా, మరి ఈ రోజున అదోని ఎట్లా పరిపాలన చేస్తున్నాడని చెప్పేసి వీరిరువురు కలిసి వెళ్ళి దావీదు దగ్గరికి వెళ్ళి ఇదిగో విన్నపాన్ని తెలియపరుచుకున్నప్పుడు దావీదు వెంటనే చేసిన కార్యములు చూడండమ్మా. 33వ వచనం, అదే అధ్యాయము 33వ వచనము చదవండమ్మా. అంతటి రాజు, మీరు మీ ఏలిన వాడనైనా నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి గిహోనుకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలీయుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి యగునుగాక అని ప్రకటన చేయవలెను. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ బెత్షెబా అలాగే ప్రవక్త అయిన నాతాను కలిసి దావీదు దగ్గరికి వెళ్ళి విన్నవించుకున్నాడో, దావీదు వెంటనే తన సేవకులకు కబురు పెట్టాడు, నా కంచెర గాడిదని తీసుకొని రండి, దాని మీద సొలొమోనును కూర్చోబెట్టి ఇదిగో ఇజ్రాయెల్ దేశం యొక్క సరిహద్దులలో తిప్పించి బాకానాదము ఊదించండి, ఏంటంటే రాజు సొలొమోనును ప్రకటన చేయండి అని చెప్పేసి అన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ యొక్క కథలోంచి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటలేంటో తెలుసా? చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఎందుకంటే వాగ్దానాలు మనకు చాలా ఉన్నాయి, కానీ అపవాది ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుడు ఇది ప్రాఫిటిక్గా మాట్లాడుతున్నామా. అపవాది ఏం చేస్తున్నాడో తెలుసా? నీ ఆశీర్వాదాలు నువ్వు అనుభవించకుండా, నా ఆశీర్వాదాలు నేను అనుభవించకుండా అపవాది ఏం చేస్తానంటే అవి మన దగ్గర నుంచి దొంగిలిస్తున్నాడు. ఇది ప్రాఫిటిక్గా నేను మాట్లాడుతున్నానమ్మా. నేను ప్రభుని అడిగాను, లార్డ్ వాట్ ఐ హ్యావ్ టు స్పీక్ టు యువర్ పీపుల్. అయ్యా, నీ ప్రజలతో నేనేం మాట్లాడాలంటే అపవాది చేస్తున్న చర్యను గుర్తు చేయవాళ్ళకి అన్నాడు. ఏం చర్య ప్రభు అంటే, దావీదు జీవితంలో ఎట్లాగైతే అతనికి రావాల్సిన ఆశీర్వాదము, రాజు అనే ఆశీర్వాదము అతడు పొందుకోకుండా దొంగిలించే ప్రయత్నం ఎట్లా చేసిందో, సొలొమోను జీవితంలో ఎట్లాగైతే అతడు రాజుగా నేను ఏర్పరచుకున్న తర్వాత కూడా అతడు రాజు కాకుండా అతని ఆశీర్వాదము వేరే వారి దగ్గరికి వెళ్ళేటట్టుగా ఆశీర్వాదము దొంగిలించే ప్రయత్నం అపవాది ఎట్లా చేస్తుందో, సంఘములో ఉన్న అనేక మంది మీద నేను రకరకాల ఆలోచనలు కలిగి ఉన్నాను, రకరకాల ఉద్దేశములు కలిగి ఉన్నాను. వాళ్ళందరికీ ఆ వాగ్దానాలు ఇచ్చాను. వారి వాగ్దానాలు వారు నెరవేరకుండా, వారి వాగ్దానాలు వారు పొందుకోకుండా అపవాది దొంగిలిస్తున్నాడు. ఈ విషయం చెప్పు అన్నాడు. నేను ప్రభుని అడిగా, మరి అట్లా ఏం చేయాలి ప్రభా? నువ్వు వాగ్దానము చేసినప్పటికీ కూడా దాన్ని మేము కోల్పోతామా? నువ్వు వాగ్దానము చేసినప్పటికీ కూడా దాన్ని మేము నెరవేర్చుకోలేమా? నీవు వాగ్దానము చేసినప్పటికీ కూడా దాని యొక్క ఫలము మేము అనుభవించలేమా అని చెప్పేసి నేను ప్రభు దగ్గర విచారిస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, కుమారుడు ఎందుకు విచారిస్తున్నావు? నేను నమ్మదగిన దేవుడిని అన్నాడు దేవుడు. కమ్ ఆన్, నౌ గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
నాకు ఎప్పుడైతే దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను భలే విచారపడ్డానమ్మా. అయ్యో, నా సంఘం వాళ్ళు ఇంక ఇలాంటి స్థితిలో ఉండిపోతారా, నా సంఘంలో ఉన్న బిడ్డలు ఇంక ఇలాంటి పరిస్థితుల్లో ఉండిపోతారా అని నేను విచారిస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట నాకు బాగా గుర్తు. ఇదిగో నేను బయట నేను ఆ టైంలో ప్రార్థన చేసుకుంటూ, మీరే కాబట్టి చెప్తున్నా, పలకులూరు దగ్గర ఆ కొండ ఉంటుంది, ఆ కొండ దగ్గర ఉన్నా నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను, విచారపడతా ఉన్నాను. ఏంటి ప్రభువా, నువ్వు వాగ్దానాలు చేసినప్పటికి కూడా దాన్ని మేము పొందుకోలేమా, దాన్ని మేము అనుభవించలేమా, ఇదెక్కడ జీవితమయ్యా, అన్యులు బ్రహ్మాండంగా ఉంటున్నారయ్యా, ఇదెక్కడ జీవితం అని బాధపడుతుంటే అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఒక మెల్లని స్వరంలాగా, నేను ఎంతైనా నమ్మదగిన వాడను అని చెప్పేసి. కమాన్, దేవునికి మహిమ. కమాన్. దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటి తెలుసా? దావీదుకు తోడై ఉన్నట్టుగా, సొలొమోనుకు తోడై ఉన్నట్లుగా నేను నీ బిడ్డలకు కూడా తోడై ఉంటా అన్నాడు దేవుడు. కమాన్, హల్లెలూయా. అసలు మీ చప్పట్లు ఎట్లాగుందంటే, హల్లెలూయా. ఎంతమందికి దేవుడు వాగ్దానాలు చేశాడమ్మా, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఒకసారి చేతులు పైకెత్తారా? మరి మీ వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన నమ్మదగిన దేవుడు అని చెప్తుంటే, అంటే అలవాటు పడ్డామేమో. బెత్షెబా కూడా అంతే. ఒక పక్క అదోనియా పరిపాలన చేస్తుంటే బెత్షెబా ఏం చేస్తుంది? ఇంట్లో బెండకాయ కూర చేద్దామా, బెండకాయ వేపుడు చేద్దామా. పురుషులు ఏం చేస్తున్నారంటే బైక్ మీద వెళ్దామా, ఆటోలో వెళ్దామా. పెద్దలైన వారు ఏం చేస్తున్నారంటే, నాకెటు వయసు అయిపోయిందిగా డాక్టర్ రోజుకు ఒకసారి రైస్ తినమన్నారు, సాయంత్రం చపాతీ తిందామా, పుల్కా తిందామా. అంటే ఇంక అలవాటు పడ్డాం. ఓడిపోయిన జీవితాలు జీవించడానికి, అదే ఇళ్లల్లో ఉండటానికి, అదే పరిస్థితుల్లో ఉండటానికి అలవాటు పడిపోయాం. ఆ జీతానికి తగ్గట్టు వస్తువులు కొనుక్కోవటం, ఆ జీతానికి తగ్గట్టు ఇంటిని డిజైన్ చేసుకోవటం అలవాటు చేసేసాడు అపవాది. నిన్ను అట్లా అలవాటు చేసేసి నీకు ఇవ్వబడిన ఆశీర్వాదాలు ఏం చేస్తున్నాడు తెలుసా? అపవాది తీసుకెళ్ళి అపవాది సంబంధులకి ఇస్తున్నాడు. నేను అంటున్నామ్మా, మీరు బయటికి వెళ్ళిన ప్రతిసారి మీరు ఏడవాలి తెలుసా? ఎందుకంటే అపవాది సంబంధులు ఘనమైన కారులో తిరుగుతున్నారు, అపవాది సంబంధులు ఘనమైన ఇళ్ళలో ఉంటున్నారు. మనమేమో నిజ దేవుని తెలుసుకుని కూడా మనం ఏంటంటే, మీరు అనొచ్చు, మీలో కొంతమంది అంటారు కూడా ఈ మాట, పరలోకంలో మాకు మ్యాన్షన్స్ ఉంటాయండి, పరలోకంలో మాకు అట్లా ఉంటాయండి. అలాంటి వాళ్ళందరికీ నేనేమి చెప్పను, అంతే, అంతకుమించి ఇంకేం చెప్తాం. బట్ మై డిజైర్, మనము ఈ లోకంలో బ్రతికినంత కాలము దేవుని నామానికి మహిమార్థముగా బ్రతకాలమ్మా. అంతే. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడిన మాట అమ్మా. నాకు ఈ యొక్క వర్తమానము దేవుడు నాకు ఇస్తున్నప్పుడు నన్ను హెచ్చరించినట్టుగా నాకు అనిపించిందమ్మా. వాగ్దానాలు ఉన్నాయి మనకి, దేవుడు ఏర్పరచుకుంది మనల్ని, కానీ అపవాది దాన్ని దొంగిలిస్తాడు. అది మనం నెరవేర్చుకోకుండా, అది మన జీవితంలో నెరవేర్పులోనికి రాకుండా దావీదు టైంలో చేశాడు అట్లాంటి పనే, ఆ తర్వాత సొలొమోను టైంలో అట్లాంటి పనే చేశాడు, మన టైంలో కూడా అవే చేస్తున్నాడు. ఈ రోజున నేను మీ అందరికి చెప్తున్న మాట ఏంటి తెలుసా? అపవాది ప్రణాళిక చెప్తున్నాను, దేవుని స్వభావం చెప్తున్నామ్మా. అపవాది నీ దగ్గర దొంగతనం చేస్తుంది. అపవాది నీ ఆశీర్వాదం నువ్వు అనుభవించకుండా, నీ పిల్లలు అనుభవించకుండా నిన్ను అలాంటి స్థితిలోనే ఉంచేస్తూ ఆ ఆశీర్వాదాలు వేరే వారి దగ్గర తీసుకెళ్ళేటట్టుగా చేసింది. కానీ ఉదయకాల సమయంలో నేను దేవుని స్వభావాన్ని ప్రకటించడానికి వచ్చానమ్మా. దేవుని స్వభావం ఏంటో తెలుసా? ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడమ్మా. హల్లెలూయా. నీ జీవితంలో అన్యాయం జరుగుతుందని తెలిసినప్పుడు నువ్వెందుకు కూరుకొని ఉండాలా? బెత్షెబాతో అదే అన్నాడు, బెత్షెబా నీకు తెలియలేదా? అదోనియా పరిపాలన చేస్తున్న విషయం నీకు తెలియలేదా? వాగ్దాన పుత్రుడు నీ కుమారుడు కదా, ఏర్పరచబడినవాడు నీ కుమారుడు కదా, దేవుడు ఎన్నుకున్నవాడు నీ కుమారుడు కదా, నీ కుమారుడు కదా ఆ సింహాసనంలో కూర్చోవాల్సింది. నీకు ఈ విషయం తెలియలేదా అంటే అప్పుడు వీళ్ళిద్దరు కలిసి దావీదు దగ్గరికి వెళ్ళి విన్నపం చేసుకోవడానికి పోయారు.
ఈరోజు ఈ వర్తమానం తర్వాత అయినా నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? ప్రార్థించడం ఆరంభించాలి. అయ్యా, నా కొరకు నువ్వు ఏర్పరిచిన ఏ ఆశీర్వాదం కూడా పరుల పాలు కాటానికి వీలేదు, ప్రతి ఆశీర్వాదం నేను అనుభవించాల్సిందే అని చెప్పేసి. హల్లెలూయా, హల్లెలూయా. యు నీడ్ టు ప్రే అమ్మా. నువ్వు ఎట్లాంటి ప్రార్థన చేయాలంటే, నా ఆశీర్వాదం నేనే తినాలా. నీకు ఎట్లాంటి ఒక స్వభావం రావాలంటే ఇట్లాంటి స్వభావం రావచ్చు. నా ఆశీర్వాదం కనీసం నా పిల్లలు కూడా కాదు, మొత్తం నేనే తినేయాలి. నా పిల్లలకు వాళ్ళ ఆశీర్వాదాలు రావాలి, నేను పొందుకోకుండా అది వాళ్ళకి పెట్టడం ఏంటి అంటే, కొంతమంది త్యాగమూర్తులు అట్లా ఉంటారు. తల్లులు కొంతమంది ఉంటారు, ఏం చేస్తారంటే ఇంట్లో కొంచెమే అన్నం ఉంటే ఏం చేస్తారు, వాళ్ళు మంచినీళ్ళు తాగి చెప్పాలా పిల్లలకి పెడతారు. అది మంచి స్వభావమే, కొంచెమే అన్నం ఉంది కాబట్టి. కానీ మన దేవుడు ఆశీర్వదించడానికి ఆయన హస్తం కురచగా లేదు. ఆయన హస్తము, ఆయన బాహు ఎట్లాంటిదో తెలుసా? 1000 తరాలకు సరిపడే ఆశీర్వాదం ఇస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటప్పుడు నువ్వు అట్లాంటి టైంలో నువ్వు ఈ ప్రార్థన చేయకూడదు, అయ్యా నాకు లేకపోయినా పర్లేదయ్యా, నా పిల్లల్ని దీవించే చాలయ్యా. నో, నాకు కావాలి, నా పిల్లలకు కూడా కావాల్సిందే. ఎప్పుడైతే బెత్షెబా దావీదు దగ్గరికి వెళ్ళిపోయి సాగిలపడి ప్రార్థన చేసిందమ్మా. ఒకసారి ఆ వచనాలు చదువుతారా? మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము కాదు 13 ఉంటుంది చూడమ్మా, ఎక్కడ ఉంటుంది? 16 వచ్చింది చదువుమా. బెత్షెబా వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఇలాగు చేసెను. అబ్బబ్బబ్బ, చూసారా? సాగిలపడి ప్రార్థన చేస్తుందంట. దెన్ అప్పుడు కొంతమంది అంతేనమ్మా, పాస్టర్ గారు ప్రార్థన చేయమన్నప్పుడు చేస్తారు, సంతోషం. కొంతమంది అట్లాంటి వాళ్ళని కనీసం పాస్టర్ గారు చెప్పిన తర్వాతైనా ప్రార్థన చేసే వాళ్ళని బట్టి సంతోషం నాకు. కొంతమంది ఉంటారు, పాస్టర్ గారు ప్రార్థన చేయమని చెప్పినా కూడా చేయరు, ప్రార్థన చేయమని చెప్పినా చేయరు. కానీ బెత్షెబా మాత్రం చూడమ్మా, తన కుమారుడు కొరకు, తన బిడ్డ ఆశీర్వాదం కొరకు రాజు ఎదుట సాగిలపడి మనవి చేయటం ఆరంభించింది. ఈ రోజున నువ్వు ఏ మనిషి దగ్గర సాగిలపడాల్సిన పని లేదమ్మా, ఏ సంస్థ దగ్గర, ఏ ప్రభుత్వం వైపు చూడాల్సిన పని లేదమ్మా. ఈ రోజున నువ్వు నేను సాగిలపడాల్సింది ఎవరో తెలుసా? ఆ దేవుని ఎదుట సాగిలపడాలమ్మా. అయ్యా, నువ్వు నమ్మదగిన వాడవు కదా, నువ్వు వాగ్దానము చేసావు కదా, నువ్వు ఆశీర్వదిస్తానని చెప్పేసి ప్రమాణము చేసావు కదా, ఏలా ఈరోజు ఈ విధంగా జరుగుతుంది నా జీవితంలో, ఏలా నా కుమారుల పరిస్థితి ఇట్లాగైపోయింది, ఏలా నా కుమార్తెల పరిస్థితి ఇట్లాగైపోయింది, ఏలా నా కుటుంబం పరిస్థితి ఇట్లాగైపోయింది, నీ వాగ్దానములు ఏమైనాయ్యా, నువ్వు నమ్మదగిన వాడవు కదా అని ప్రభు దగ్గర పోరాడటము, ప్రభు దగ్గర యాచించటము, ప్రభు దగ్గర ప్రార్థించటము ఈ రోజు నుంచైనా మనం స్టార్ట్ చేస్తే, నేను అంటున్నానమ్మా, మన యొద్ద దొంగిలింపబడిన ప్రతి ఆశీర్వాదము దేవుడు తీసుకొచ్చి మరలా మన ఇంటి ముందుకు పెడతాడమ్మా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎట్లాగైతే అపవాది ఒక సింహంలాగా వచ్చి లేదా ఒక తోడేలులాగా వచ్చి గొర్రె పిల్లల్ని మెడలు పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయిందో, అట్లా ఆశీర్వాదం లాక్కొని వెళ్ళిపోయిందమ్మా. అయితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన మంచి కాపరి ఏం చేస్తాడు తెలుసా? ఆయన తన దుడ్డు కర్ర చాపుతా అంటున్నాడు, ఆయన తన దండము చాపుతా అన్నాడు. ఎప్పుడైతే మన ప్రధాన కాపరి, మన మంచి కాపరి తన యొక్క దుడ్డు కర్రను చాపుతాడో, ఏ సింహం అయితే, ఏ ఎలుగుబంటి అయితే, ఏ తోడేలైతే గొర్రెలకు సాదృశ్యముగా ఆశీర్వాదాన్ని లాక్కుని వెళ్ళిందో, మరలా అదే సింహము, మరలా అదే ఎలుగుబంటి, మరలా అదే తోడేలు తీసుకొచ్చి మందలో ఆ ఆశీర్వాదాల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతాయమ్మా. అండ్ ఐ ప్రే, దేవుడు ఇటు కార్యము మన మధ్యలో చేయనుగాక. నాతాను స్థానంలో నేను నిలబడ్డానమ్మా. ఈరోజు నువ్వు బెత్షెబా స్థానంలో నిలబడ్డావు లేదో నీకే వదిలేస్తున్నా. కానీ ఎవరైతే బెత్షెబా స్థానంలో నిలబడి ఏకీభవించి హృదయపూర్వకంగా ప్రార్థన చేశారో వారెల్లరికీ నేను చెబుతున్న శుభవార్త ఏంటి తెలుసా? మనము పోగొట్టుకున్న ప్రతి ఆశీర్వాదము దేవుడు తిరిగి మనకు అనుగ్రహిస్తాడు. ఆయన నమ్మదగినవాడు, ఆయన నమ్మదగినవాడు, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
వారి మీదను యూదా వారి మీదను నేను అతన్ని అధికారిగా నియమించి ఉన్నాను గనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతని వెంట రాగా అతడు సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగునని సెలవిచ్చెను. అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను, అలాగు జరుగునుగాక. నా ఏలిన వాడవును రాజువునగు నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచునుగాక. యెహోవా నా ఏలిన వాడవునగు నీకు తోడుగా ఉండినట్లు ఆయన సొలొమోనునకు తోడుగా ఉండి నా ఏలిన వాడైన రాజగు దావీదు యొక్క రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా చేయునుగాక అనెను. కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనయాయును కెరేతీయులను పెలేతీయులను రాజైన దావీదు కంచరగాడిద మీద సొలొమోనును ఎక్కించి గీహోనునకు తీసుకొని రాగా యాజకుడైన సాదోకు గుడారములో నుంచి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకము చేసెను. సొలొమోనుకు పట్టాభిషేకము చేసిన ఐ యామ్ సీయింగ్ దిస్ విజన్ ఇన్ మై స్పిరిట్ అమ్మా. నా ఆత్మలో నేను చూస్తున్న దర్శనం ఇది. కొంతమంది మీద తైలపు కొమ్ము ఈ ఉదయకాల సమయంలో దేవుడు కుమ్మరిస్తున్నాడమ్మా. ఎందుకు తెలుసా? యు నీడ్ ద అనాయింటింగ్ అమ్మా. నువ్వు కొన్ని నీ జీవితంలో పోగొట్టుకున్నవి మరలా తిరిగి సొంతం చేసుకోవాలంటే నీకు అభిషేకము కావాలి. అండ్ అభిషేకం ఎట్లా దొరికింది పాస్టర్ గారు అంటే త్రూ ప్రేయర్. ఎప్పుడైతే బెత్షెబా ప్రార్థన చేసిందో, ఎప్పుడైతే నాతాను ప్రార్థన చేశాడో, సమూయేలు మీదకి సొలొమోను మీదకి ఏమొచ్చింది? తైలపు కొమ్ము వచ్చింది. ప్రేయర్ అట్రాక్ట్స్ ద అనాయింటింగ్. ప్రార్థన అభిషేకాన్ని ఆకర్షించింది. ఎప్పుడైతే అభిషేకం నీ మీదకి వస్తుందో నువ్వు పోగొట్టుకున్న ప్రతి ఆశీర్వాదము నువ్వు మరలా తిరిగి సొంతం చేసుకుంటావమ్మా. నువ్వు ఎట్లా పోగొట్టుకున్నావు? నీకు శక్తి లేకపోవటం వల్ల పోగొట్టుకున్నావు. నువ్వు ఎదిరించలేకపోవటం వల్ల నువ్వు పోగొట్టుకున్నావు. నీకు శక్తి లేదు. శక్తి లేని నీకు శక్తినిచ్చేది ఏంటంటే దేవుని యొక్క అభిషేకమే. ఆ దేవుని అభిషేకము నీ మీదకి రావాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. వితౌట్ ప్రేయర్ నో అనాయింటింగ్. ప్రార్థన లేకుండా అభిషేకం రాదు. అభిషేకం లేకుండా, మరలా చెప్తున్నానమ్మా, అభిషేకం లేకుండా కోల్పోయినవి, పోగొట్టుకున్నవి తిరిగి సొంతం చేసుకోవాలి. ఎందుకంటే అభిషేకమే నీకు బలాన్ని ఇస్తుంది. అభిషేకమే నీకు శక్తిని ఇస్తుంది. ఎప్పుడైతే నీ యొద్ద శక్తి ఉంటుందో శత్రువు నీకంటే బలహీనమైపోతాడు. అప్పుడు వాడు నీ యొద్ద దొంగిలించిన ఆశీర్వాదాలు నీకు అప్పగిచ్చేస్తాడు. అది వరకు ఎందుకు దొంగిలించాడు తెలుసా? నీ యొద్ద శక్తి లేదు, నువ్వు బలహీనుడివి, నువ్వు ఇంకా చెప్పాలంటే ఆత్మలో వికలాంగుడివి. కాబట్టి నీ స్థితిని చూచి నీ యొద్ద ఈజీగా దేవుని ఆశీర్వాదాలు లాగేసుకుంటూ వచ్చాడు. బట్ ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన ఆత్మతో నాతో మాట్లాడిన మాట, అది నీకు చెబుతున్న మాట అమ్మా. ప్రార్థన ప్రతి అంగవైకల్యాన్ని ఆత్మీయ స్థితి నుంచి కొట్టివేస్తుందమ్మా. ప్రార్థన నిన్ను బలపరుస్తుంది. ప్రార్థన నీకు అభిషేకాన్ని ఇస్తుంది. వన్స్ నువ్వు అభిషేకం పొందుకున్న తర్వాత ఐ యామ్ టెల్లింగ్ యూ అమ్మా, ప్రతి పోగొట్టుకున్న దీవెన, ప్రతి పోగొట్టుకున్న ఆశీర్వాదం, ఇంకా చెప్తున్నామ్మా, పోగొట్టుకున్న సమయాన్ని కూడా దేవుడు తిరిగి నీకు అనుగ్రహిస్తాడు. కమ్ ఆన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బెత్షెబా ప్రార్థన, నాతాను ప్రార్థన సొలొమోను మీద అభిషేకం వచ్చేటట్లుగా చేసిందమ్మా. ఈరోజు నేను చేస్తున్న ప్రార్థన, నువ్వు చేస్తున్న ప్రార్థన నీ కుటుంబం మీదకి, నీ బిడ్డల మీదకి, నీ మీదకి తైలము విడుదలయ్యేటట్టుగా చేస్తుందమ్మా. నువ్వు ప్రార్థన చేయటంలో వెనకబడ్డావా? నువ్వు ప్రార్థన చేయలేదా? నేను చెప్తున్నామ్మా, ప్రార్థన చేయని వాడి మీదకి ఎప్పుడు అభిషేకం రాదు. అభిషేకం లేనివాడు ఎప్పటికీ దీవెన పొందుకోలేడు. వాడి యొక్క చదువుతోటో ఉద్యోగం, వాడి యొక్క అర్హతతోటో ఒక ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఆ ఉద్యోగం ఎల్లకాలం చేసుకుంటూ ఉంటాడు. ఆ జీతమే ఎల్లకాలం చేసుకుంటూ ఉంటాడు. మనుషులు నిర్ణయించిన జీతం వాడుకుంటుంది, ఆ జీతమే చేసుకుంటూ ఉంటాడు. రిటైర్ అయిపోతాడు. మనిషి నిర్ణయించిన పెన్షన్ తీసుకుంటూ అలానే జీవిస్తాడు. కానీ ప్రార్థించేవాడు మనుషులు నిర్ణయించిన ఆశీర్వాదం బట్టి ఉండడు. ప్రార్థించేవాడు దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదం బట్టి వాడి జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తాడు. నువ్వు మనిషి నిర్ణయం బట్టి ముందుకెళ్ళాలా, దేవుని నిర్ణయం బట్టి ముందుకెళ్ళాలా?
నిర్ణయించేది ఏంటో తెలుసా? నీ ప్రార్థన. చాలామంది ఇళ్ళల్లో ఎట్లా ఉంటారంటే, మరి ముఖ్యంగా క్రైస్తవ ఇళ్ళల్లో, ఆచారపరమైన క్రైస్తవ ఇళ్ళల్లో ఎట్లుంటారు తెలుసా? పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వచ్చారనుకుందాం ఫర్ సపోజ్. ఇంట్లో మగవాళ్ళు ఉండరు, ఆడవాళ్ళు నుంచి పోతారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? పాస్టర్ గారిని ఆడవాళ్ళు వాళ్ళు కలిసి ప్రార్థన చేస్తాం, మేమేంటి? మరి నువ్వేం చేస్తావు? ఆ సందు చివరి నిలబడతావు. ఆ సందు చివరి నిలబడి పైసాకు కూడా పనికిరని ముచ్చట్లు వేస్తూ ఉంటావు అక్కడ నిలబడి. అది ఇది మళ్ళీ నా బోటు పాస్టర్ గారితో ముందుకు వెళ్తాను అనుకున్నా, వందనాలు పాస్టర్ గారు అంటాడు. అంటే వీడి ఉద్దేశాలు ఏంటంటే, వీడు చెప్పండి అదేంటి? తోపు, మేము చూరం. ప్రార్థించటానికి మోకాళ్ళు ఉన్నని ఏ వ్యక్తి అయినా సరే దేవుని దృష్టిలో అహంకారిగా తీర్పు తీర్చబడతాడమ్మా. నేను చెప్తున్నానమ్మా, నువ్వు ప్రార్థించటంలో విఫలమయ్యావా, దేవుని ఎదుట నీ క్యారెక్టర్ కూడా కోల్పోయినట్టే. దేవుని ఎదుట నీ క్యారెక్టర్ని నిలబెట్టేదేంటో తెలుసా? యువర్ ప్రేయర్ లైఫ్. నాతో చాలా కాలం కాదు కానీ కొద్ది రోజుల కిందట దేవుడు నాతో మాట్లాడిన మాట. నేను మన చర్చ్ బిలీవర్స్ ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ ఇంటి బయట ఒక చచ్చిపోయిన కుక్క శవం, దాన్ని ఏమంటారు, శవం ఉన్నది, కుక్క పిల్ల శవం. నేను ఆ ఇంట్లోకి దాన్ని దాటుకొని వెళ్ళాను. ఆ ఇంట్లోకి వెళ్ళాను, ప్రార్థన చేశాను. తిరిగి వస్తున్నప్పుడు ఆ కుక్క పిల్ల శవం లేదు. మామూలుగా సాధారణంగా ఏమనుకుంటే కుక్క ఈనింది, కుక్క పిల్ల చచ్చిపోయింది, తర్వాత ఎవరో తీసి పక్కన పెట్టేశాను. నీ బోటోడైతే దాన్ని తీసి పక్కన పెడేస్తారు. బట్ సడన్గా నా ఆత్మలో ఎందుకు ఆలోచిస్తున్నాను, నేను వచ్చే ముందు శవం ఉండటం ఏంటి, మళ్ళీ నేను వెళ్ళేటప్పుడు శవం లేకపోవటం ఏంటి? పొద్దునుంచి ఆ శవం అక్కడే ఉంది. అంటే అదేదో నా కోసం ఎదురు చూస్తున్నట్టుగా అనిపించింది నాకు. నేను దాన్ని చూసిన తర్వాత ఆ శవం లేకుండా పోవటం ఏంటి మళ్ళీ? ఏంటి ప్రభువా అని చెప్పేసి ఆలోచిస్తుంటే దేవుడు నాతో ఒక పాఠం నేర్పించాడు తెలుసా? ఏ వ్యక్తి అయితే రక్షించబడిన తర్వాత ప్రార్థన జీవితం లేకుండా ఉంటాడో వాడు ఆ చచ్చిన కుక్కలాగా దేవుని దృష్టికి అగ్గుపడతాడంట. దేవుడు నాతో మాట్లాడిన మాట, ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఏ ఉమెన్ ఆఫ్ గాడ్, ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ వితౌట్ హ్యావింగ్ ఏ ప్రేయర్ లైఫ్ విల్ లుక్ యాజ్ ఎ డెడ్ కార్ప్స్. ఇది దేవుడు నాతో మాట్లాడిన మాట. ఏ సేవకుడైనా, ఏ సేవకురాలైనా, ఏ దేవుని బిడ్డ అయినా సరే ప్రార్థన జీవితం లేకుండా ఉంటే దేవుని దృష్టికి వాళ్ళు ఎట్లా అగ్గుపడతారంటే ఒక చచ్చిపోయిన శవంలా కనపడతారు. ఒక చచ్చిపోయిన శవంలా కనపడతారు. అని దేవుడు తర్వాత నాతో ఏమన్నా నేను అడిగాను, ఓకే ప్రభా, మరి అది తొలగించబడింది కదా, మరి అదేంటి ప్రభా అంటే, వాళ్ళు ఎక్కువ కాలము నా కృపలో ఉండరు, తొలగించబడిపోతారన్నారు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట తెలుసా? ఈ లోకంలో నీకు కానీ నీ కుటుంబానికి కానీ కృప ఆధారం ఏంటంటే నీ ప్రార్థనే అన్నాడు. దేవుడు ఆ రోజు మాట్లాడిన మాటలు నేను గ్రేస్తో చెప్పాను. నేను దేవుడు నాతో మాట్లాడిన మాట చూడమ్మా ఇది అని చెప్పేసి. ఏమైనా మాట్లాడంటే ఇంటికి వెళ్ళక మేము ఇద్దరు మాట్లాడుకున్నాం. ఏ మ్యాన్ వితౌట్ ఎ ప్రేయర్, ఏ ఉమెన్ వితౌట్ ఎ ప్రేయర్ విల్ లుక్ లైక్ ఏ డెడ్ కార్ప్స్ అంట. ఏ వ్యక్తి అయితే ప్రార్థన లేకుండా, ఏ వ్యక్తి అయితే ప్రార్థన జీవితం లేకుండా ఉంటాడో వాడు ఒక చచ్చిపోయిన శవంలాగా, సగం కుళ్ళిన శవంలాగా కనపడతాడంట. దేవుడికి మాత్రమే కాదు, ఎంటైర్ పరలోకానికి. అందుకే ఆ సగం చచ్చిపోయిన ఆ కుక్క పిల్లని ఎవరు తీలే పొద్దు నుంచి. అది అలాగే ఉండిపోయింది ఆ ఇంటి ముందు. దేవుడు నా కోసం, దేవుడు నాతో మాట్లాడటానికి పెట్టాడు. అది నాకు అర్థమైంది ఆ రోజు. ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి దిగి వచ్చిన తర్వాత కుక్క పిల్ల కనపడలే మళ్ళీ అక్కడ. నేను అడిగాను, ఏది ఇక్కడ ఉండాలి కదా అని చెప్పేసి. ఏమో అన్నారు. వెంటనే దేవుడు నాతో మాట్లాడాడు, నీతో మాట్లాడటానికి అని చెప్పాడు. చాలా స్పష్టంగా చెప్తున్నామ్మా. దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయటం లేదంటే ఒకసారి ఆలోచించుకో, నీకే వదిలేస్తున్నా. వేరే వాళ్ళ జీవితాల్లో కార్యంలో చేస్తున్న దేవుడు నీ జీవితంలో కార్యంలో చేయటం లేదంటే దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏదో పొరపాటు ఉన్నది.
నాకు ఆ రోజున దేవుడు అది మాట్లాడిన తర్వాత అస్సలు నేను ఇంటికి వెళ్ళి నా భార్యకి చెప్పిన తర్వాత ఆ నెక్స్ట్ రోజు నేను మళ్ళీ నా ప్రార్థన చేసుకోవడానికి ఊరు చివరికి వెళ్ళిపోయి ఎట్లా ఏడ్చానంటే అట్లా ఏడ్చాను. మై గాడ్ ప్రభువా, ఇట్లా మాట్లాడతావా నువ్వు అని చెప్పేసి. ప్రార్థనా జీవితం లేని ఏ వ్యక్తి కూడా దేవుని దృష్టిలో సజీవుడిగా కనపడడు. ఇప్పుడు ఆ చచ్చిపోయిన కుక్క దగ్గరికి వెళ్ళి నేను అన్నం పెట్టిన అది తినదు, ఆ చచ్చిపోయిన కుక్క దగ్గరికి వెళ్ళిపోయి నేను నీళ్లు పెట్టిన అది తాగలేదు. ఇన్ ద సేమ్ వే దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా, దేవుడు ఎంతగా సేవకుల ద్వారా ప్రవచనాలు ఇచ్చినా కానీ అవి ఏమీ పొందుకోలేవు. కారణం ఏంటి తెలుసా? యూ హ్యావ్ నాట్ ప్రేడ్. నువ్వు ప్రార్థన చేయటం లేదా. ఆ రోజున సొలొమోను బెత్షెబ ఇంట్లోనే ఉన్నారు. నాతాను డైరెక్ట్గా దావీదు దగ్గరికి వెళ్ళొచ్చు. దావీదు పాపము చేసినప్పుడు డైరెక్ట్గా దావీదు దగ్గరికి వెళ్ళి మాట్లాడిన నాతాను ఎందుకు బెత్షెబ దగ్గరికి వెళ్ళాడంటే షీ వాజ్ నాట్ ప్రేయింగ్, ప్రార్థించడం లేదు. ఓకే, నేను 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 నన్ను తెచ్చుకొని పెట్టుకున్నాడు ఇంట్లో, నాది సరైన బంధం కాదు, నేను మాట్లాడితే నన్ను ఉరిశిక్ష వేస్తారేమో, నన్ను చంపి వేస్తారేమో అని చెప్పేసి ఓకే, ఇలాంటి ఒక జీవితానికి నేను నా కొడుకు అలవాటు పడ్డాం కదా, ఇంకా బతికినంత కాలం కూడా ఇట్లాగే అలవాటు పడిపోతాం. ఇప్పుడు మేము స్వరం తెరిస్తే ఆల్రెడీ రాజు అయ్యాడు కాబట్టి మమ్మల్ని మరణానికి అప్పగిస్తారు అని చెప్పేసి అలవాటు పడిపోయి బెత్షెబ ఏం చేస్తుందంటే ఆ పూట ఏం వండుకోవాలో తనకి తన కుమారుడు కొరకు చూసుకుంటా ఉంది. నాతాను వచ్చి మాట్లాడాడు, నీకు ఇది తెలియదా, పద వెళ్దాం. ఈరోజు నేను నీతో మాట్లాడుతానమ్మా, నువ్వు ఓడిపోయిన జీవితం అలవాటు పడిపోయావు, దీనస్థితిలో ఉండటానికి అలవాటు పడిపోయావు, ఆ రుణాలు ఆ అప్పుల్లో ఉండిపోవటానికి, ఆ అనారోగ్యంలో ఉండిపోవటానికి, ఆ తక్కువ స్థాయిలోనే ఉండిపోవటానికి అలవాటు పడ్డావు. ఈరోజున నాతానుగా నేను వచ్చి మాట్లాడుతున్నానమ్మా, పద మన ఇరువురం కలిసి ప్రార్థన చేద్దాం, నువ్వు ఎందుకు దీవించబడవో తర్వాత చూద్దాం మనము. కమ్ ఆన్ నౌ, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ దేవుని ఆత్మ నన్ను నడిపిస్తుందమ్మా. ద నెక్స్ట్ 3 days ఇస్ ఫాస్టింగ్ ప్రేయర్. సోమవారం, మంగళవారం, బుధవారం సంఘంలో ప్రతిరోజు 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉపవాసాలు. అర్థమవుతుంది మీకు మాట? నాతాను వలె నేనుంటాను, బెత్షెబ వలె నువ్వున్నాం, కలిసి ప్రార్థన చేద్దాం. సిద్ధమేనా? ఇప్పుడు రెండో స్వభావం, ఆ విధంగా ఆమె ఎప్పుడైతే ప్రార్థన చేసిందో దేవుడు తన నమ్మకత్వాన్ని సొలొమోను పట్ల కనపరిచాడు. తనకు రావాల్సిన ఆశీర్వాదము మరలా సొలొమోనుకు అనుగ్రహించేటట్టుగా దేవుడు చేశాడు. ఇప్పుడు రెండవ స్వభావం, దేవుడు అహంకారులను ఎదిరించేవాడు. అహంకారులను ఎదిరించేవాడు. చూద్దాం, చూడండి, ఇదే మొదటి రాజుల గ్రంథము, అదే మొదటి అధ్యాయము 5వ వచనం చదవండమ్మా. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించినవాడై, హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజును అగుదును అనుకొని రథమును గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుష్యులను ఏర్పరచుకొనెను. అతని తండ్రి నీవు ఇలాగున ఎలా చేయుచున్నావని చూడు. 5వ వచనం చదివారా? ఆ తర్వాత 11వ వచనం మరలా చదవండమ్మా. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బెత్షెబతో చెప్పినదేమనగా, హగ్గీతు కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా? అయితే ఈ సంగతి మన ఏలిన వాడైన దావీదునకు తెలియకయే ఉన్నది. ఈ యొక్క అదోనియా చేస్తున్న పని చూడండమ్మా. మీకు ఒక మాట చెప్పనమ్మా, వాస్తవానికి అదోనియా రాజు అవటానికి అర్హుడు. మరలా చెప్తున్నా, అదోనియా రాజు అవటానికి అర్హుడు. ఎందుకంటే రాజు కుమారుడు ఏమవుతాడు? రాజే అవుతాడు. హగ్గీతు అనేవాడు, ఈ అదోనియా అనేవాడు 4వ కుమారుడు. అంటే ముందర 3 కుమారులు ఉన్నారు. సమూయేలు 2వ గ్రంథంకి వెళ్ళండి అమ్మా. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చదవండమ్మా. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము. హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అను అతని జ్యేష్ఠ పుత్రుడు, ఇశ్రాయేలీయులకు అహీనోయమునకు వలన పుట్టెను.
కిల్యాబు అను రెండవ వాడు కర్మేలీయుడగు నాబాలు భార్య అయిన అబీగయిలు వలన పుట్టెను. మూడవ వాడైన అబ్షాలోము గెషూరు రాజగు తల్మయి కుమార్తెయగు మయకా వలన పుట్టెను. నాలుగవ వాడగు అదోనియా హగ్గీతు వలన పుట్టెను. చూసారా, వాస్తవానికి రాజు తర్వాత రాజు అవ్వాల్సిన వాళ్ళు ఏమంటే వాళ్ళే. కానీ ఆ మొదటి ముగ్గురు కుమారులు చచ్చిపోయారు. అబ్షాలోము చనిపోయాడు, ముందు పుట్టిన అమ్నోను చనిపోయాడు, కిలియాబు చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ అదోని చేసిన తప్పేం కాదమ్మా. నా అన్నలు చనిపోయారు, ఇంకా ఆ తర్వాత లెక్క చూసుకుంటే నేనే. ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ అనుకుందాము, ఒక తండ్రికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆ తండ్రి చచ్చిపోయాడు, ఆ తండ్రి ఆస్తి పిల్లలకు వస్తుంది. ఇప్పుడు ఆ పిల్లలలో మొదట ఇద్దరు పిల్లలు కూడా చచ్చిపోయారు అనుకున్నా, యావదాస్తి ఎవరికి వెళ్ళిద్ది? ఇక్కడ కూడా అదే. అమ్నోను చచ్చిపోయాడు ఆల్రెడీ, యోవాబు చేతులు అబ్షాలోము చచ్చిపోయాడు, కిలియాబు చచ్చిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? అదోనియా. సో లెక్క ప్రకారం రాజు అవ్వాల్సింది ఎవరు? అదోనియా. సో అతడు నేను రాజును అవుతాను అని అనుకోవటం అతడు తప్పు కాదు. 5వ వచనం మరలా చదువు. ఇప్పుడు మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం చదువు. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదునని అనుకుని చూసారా, నేనే రాజును అవుతానని అనుకోవటం తప్పు లేదమ్మా. అసలు వాస్తవానికి న్యాయబద్ధముగా చూస్తే అదోనియానే రాజు అవ్వాలి. కానీ ఎందుకు దేవుడు అదోనియాని వద్దనుకొని సొలొమోనుని ఎందుకు ఏర్పరచుకున్నాడు తెలుసా? గర్వము. మరలా చెప్తున్నానమ్మా, ఎందుకు మనకు రావాల్సిన ఆశీర్వాదాలు మనకు రాకుండా వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాయంటే, మొట్టమొదటిది అపవాది చేస్తాడు, రెండోది ఏం చేస్తాం తెలుసా? మనమే చేస్తాం. సొలొమోను జీవితంలో అతనికి రావాల్సిన ఆశీర్వాదము వేరే వాడి దగ్గరికి ఎట్లా వెళ్ళిపోయింది అంటే, ఇదిగో అపవాది దొంగిలించాడు. అదోనియా జీవితంలో అతనికి రావాల్సిన ఆశీర్వాదము అతని దగ్గరికి వెళ్లకుండా దీనుడైన సొలొమోను దగ్గరికి ఎందుకు వెళ్ళిందంటే, అతడు గర్వించాడు. వాక్యం స్పష్టంగా రాయబడింది 5వ వచనం. మరలా చదవండమ్మా సిస్టర్, హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదునని అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 80 మంది మనుష్యులను ఏర్పరచుకొనెను. తను రాజును అవుతానని అనుకొని వెళ్ళి దావీదు ముందర నిలబడి, దావీదు ముందర బెత్షెబా సాష్టాంగపడినట్లుగా, దావీదు ముందర నాతాను సాష్టాంగపడినట్లుగా, దావీదు ముందర సొలొమోను సాష్టాంగపడినట్టుగా ఇతడు దావీదును అసలు కలవలేదు. ఇతడు పరిపాలన చేయటం ఆరంభించేశాడు. ప్రజలందరికీ ఏం చెప్పాడంటే, నేనే రాజును అని చెప్పేసేసి పరిపాలన చేయటం మొదలుపెట్టాడు. నాతాను అదే అన్నాడు 11వ వచనంలో. ఏమన్నాడంటే, ఆ సంగతి మన ఏలిన వాడైన దావీదునకు తెలియకే ఉన్న. చూసారా, ఏంటి దేవుడు అదోనియా జీవితంలో గర్వము అని ప్రస్తావించింది ఏంటి తెలుసా? తన తండ్రి దగ్గరికి వెళ్ళి తన తండ్రి యొక్క పర్మిషన్, తన తండ్రి యొక్క ఉద్దేశం ఏంటో గ్రహించకపోవటం. నేను అదే అంటున్నానమ్మా, మరలా ఇక్కడికే వస్తున్నానమ్మా. నువ్వు ప్రార్థన చేయకపోవటం అనేది ఆపేస్తే నువ్వు దేవునికి ఇండైరెక్ట్గా ఇచ్చే జవాబు ఏంటి తెలుసా? నేను గర్విష్ఠుడు అయిపోయానని చెప్పేసి. అదోని ఏమనుకున్నా తెలుసా? నా 3 అన్నలు చచ్చిపోయారు, ఇంకా కన్ఫామ్గా కిరీటం నాదే, కన్ఫామ్గా సింహాసనం నాదే, కన్ఫామ్గా ఇంకా నేనే రాజుని అన్నప్పుడు మళ్ళీ ముసలాయన దగ్గరికి వెళ్ళి అడిగేదేంటి? మళ్ళీ ఆ ముసలాయన ముందు నిలబడేదేంటి? నేను ఒక పని చేస్తా అని సైన్యాధిపతులను పిలిపించుకున్నాడు. చూడండమ్మా, సైన్యాధిపతులను పిలిపించుకున్నాడు. 6వ వచనము లేదా 7వ వచనం చదవండమ్మా. అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోను యాజకుడైన అబ్యాతారుతోను ఆలోచన చేశారా? తన తండ్రి దగ్గరికి వెళ్ళాలా? ఎవరి దగ్గరికి వెళ్ళాడు? సైన్యాధిపతి అయిన యోవాబు దగ్గరికి వెళ్ళాడు, యాజకుడైన అబ్యాతారు దగ్గరికి వెళ్ళాడు. కానీ వాస్తవానికి అతన్ని తండ్రిగా చేయాల్సింది ఎవరంటే దావీదు. గర్వించాడు. మా నాన్న దగ్గర నేను పోయేదేంటి? అతడు ముసలోడు,
ఇక అతడు ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతే ఏంటి? న్యాయబద్ధంగా చూస్తే, చట్టబద్ధంగా చూస్తే నేనే ఇంక వారసుని కాబట్టి ఖచ్చితంగా సింహాసనం నా దగ్గరికి వస్తుందని చెప్పేసి తన తండ్రిని కనీసము కలవకుండా, తన తండ్రి దగ్గర కనీసము ఆ దీవెన తీసుకోకుండా వెళ్ళిపోయి సైన్యాధిపతిని పిలుచుకున్నాడు, యోవాబుతోటి అబ్యాతారుని పిలిపించుకున్నాడు, యాజకుడితోటి పరిపాలన చేయడం ఆరంభించేశాడమ్మా. దేవుడు దాన్ని ఏమంటారు తెలుసా? గర్వం కింద తీసుకున్నాడు. నేను అంటున్నానమ్మా, నువ్వు ఏ రోజైతే ప్రార్థన చేయటం ఆపివేస్తావో ఆ రోజున దేవుడు నిన్ను ఎట్లా చూస్తా తెలుసా? ఒక గర్విష్ఠుడిగా చూస్తాడమ్మా. చాలా స్పష్టంగా చెప్తానమ్మా. సాధారణంగా ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటి తెలుసా? ఎందుకు ప్రార్థన చేయటం లేదంటే ఆఫీస్ వర్క్ పొద్దున వెళ్తున్నాము, రాత్రికి వస్తున్నాం. నేను చెప్తున్నామ్మా, పొద్దున వెళ్తున్నాం, రాత్రికి వస్తున్నాం. మరి రాత్రి కూర్చొని ఎందుకు ప్రార్థన చేయటంలా? రోజంతా ఫోన్ చూసుకోవటానికి సమయం ఉంటుంది, రోజులో 3 పూట్ల భోజనం చేయడానికి సమయం ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళి పని చేసుకోవడానికి సమయం ఉంటుంది. కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటానికి నీకు సమయం ఉండటం లేదా? చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా. ఊపిరి తీసుకోవడానికి సమయం ఉంది, తినడానికి సమయం ఉంది, పని చేసుకోవడానికి సమయం ఉంది, మొబైల్ చూడటానికి సమయం ఉంది, నీ కుటుంబంతో సమయం గడపడానికి సమయం ఉంది. కానీ ఇవన్నీ ఇచ్చిన ఆ దేవునితోటి సమయం గడపడానికి నీకు సమయం లేకపోతే ప్రభు నిన్ను గర్విష్టివాడుగా చూస్తాడమ్మా. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ అమ్మా, గర్విష్టివాడు వాగ్దానంలో ఉన్నప్పటికీ కూడా, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వాగ్దానానికి వారసుడైనప్పటికీ కూడా ఆ వాగ్దానం వాడిని స్వతంత్రించుకోలేదు. ఆ వాగ్దానం ఎవరి దగ్గరికి వెళ్తుంది తెలుసా? అయోగ్యుడి దగ్గరికి వెళ్ళింది, ఎన్నిక లేని వాడి దగ్గరికి వెళ్ళింది. ఆ రాజ్యమంతా, ఆ రాజ్య ప్రజలందరూ ప్రతిరోజు సొలొమోను చూసి ఏమనేవాడు తెలుసా? వీడు ఉంచుకున్న దానికి పుట్టినవాడు అన్నారు. వీడు రాజుగారి సరైన సంతానము కాదు, క్రమమైన సంతానము కాదు అని చెప్పేసి నేను అనుకుంటాను. బహుశా రాజుగారి బల్ల దగ్గర భార్యలు, కుమార్తెలు అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటే మాత్రము ఏ రోజు బెత్షెబాకు కానీ సొలొమోనుకు కానీ పిలిపెళ్ళి ఉండదు. వాళ్ళు ఒంటరి జీవితం జీవిస్తూనే ఉన్నారు, వెలివేయబడిన జీవితం జీవిస్తూనే ఉన్నారు. అలాంటి ఒక అయోగ్యుల దగ్గరికి వెళ్ళింది, అలాంటి ఒక ఎన్నిక లేని వారి దగ్గరికి వెళ్ళిందమ్మా దేవుని పిలుపు. ఆయన స్వభావం ఏంటో తెలుసా? అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించే దేవుడు ఆయన. కమ్ ఆన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా. నేను అనుకుంటానమ్మా, సొలొమోను ఏ రోజు నేను రాజు అవ్వాలని దేవుడి దగ్గర అడిగి ఉండడు. సొలొమోను ఏ రోజు నేను రాజు అవ్వాలని దావీదు దగ్గర కూడా అడిగి ఉండడు. ఎందుకంటే బ్రతుకుంటే చాలు, మా నాన్న మమ్మల్ని యాక్సెప్ట్ చేశాడు, మా అమ్మని నన్ను ఇంట్లో చేర్చుకున్నాడు, ఇది చాలే మాకు అనుకొని ఆనందపడిపోతున్న జీవితాలు అవి. అలాంటి జీవితాల దగ్గరికి ఒక రోజున ఒక వర్తమానం వెళ్ళింది. నాతాను ఒకానొక దినమున వచ్చి అన్నాడు, ఆడుకుంటున్న సొలొమోనుతో అన్నాడేమో బహుశా, సొలొమోను మీ నాన్నగారి తర్వాత నువ్వేనయ్యా రాజువి, దేవుడు నాకు బయలుపరిచాడే అని చెప్పి అనగానే ఆ కుటుంబం అంతా ఒక్కసారి అవాక్క అయిపోయి ఉంటుంది. నాతాను వెళ్ళిపోయిన తర్వాత దావీదు కూడా వచ్చి ఉంటాడు. దేవుడు నాతో మాట్లాడాడు, నా కుమారులలో ఎవరిని దేవుడు ఏర్పరచుకోలేదు కానీ నీ కుమారుడిని ఏర్పరచుకున్నాడు, నీ కుమారుడే నా తర్వాత రాజు అని దావీదు చెప్పుంటాడు. బ్రతుకుంటే చాలు, చిన్న గౌరవం ఉంటే చాలు మాకు ఈ దేశంలో, ఈ రాజ్యంలో అని అనుకుంటున్న వారి దగ్గరికి దేవుని ఆశీర్వాదం వెళ్ళిందమ్మా. కానీ వాస్తవానికి ఆ ఆశీర్వాదం ఎవరికి వెళ్ళాలంటే అదోనియాకి వెళ్ళాలి. కానీ అదోనియాని దేవుడు కాదని సొలొమోను దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే తెలుసా? అదోనియా నరహత్య చేయలేదు, అదోనియా విగ్రహారాధన చేయలేదు, అదోనియా వ్యభిచారము చేయలేదు. అదోనియా చేసింది తెలుసా? గర్వించాడంతే. నువ్వు కొంచెం గర్వం చూపించమ్మా, నీకు ఇప్పుడు ఎంత జీతం వస్తుందో అక్కడితో ఆగిపోద్దమ్మా. నేను మరలా చెప్తున్నామ్మా, ఇప్పుడు నీకు 25,000 వస్తుందా, లేదంటే ఒక 50,000 వస్తుందా, లేదంటే ఒక 40,000 వస్తుందా? ఒకరోజు అవసరంలా. నేను చెప్తున్నా, ఈ గడి అనుకో, ఒక్క క్షణం అనుకో, నిన్ను నువ్వు హెచ్చించుకో, ఒక్క క్షణం అనుకో. ఆ ఒక్క క్షణం పరలోకం అలర్ట్ అవుతుంది, దేవుడు అలర్ట్ అవుతాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? ఇక ఎక్కడితో వీడు ఆశీర్వాదం ఆపేసేయండి అంటాడు. నో మ్యాటర్ నీకు ఎన్ని వాగ్దానాలు ఉన్నా, నేను ఎంతగా నీ మీద ప్రవచించినా, నీ నెత్తి మీద లీటర్ నూనె పోసి ఎంత ప్రార్థన చేసినా, నేను చెప్తున్నామ్మా, 1 మూమెంట్
దేవుడు నాతో మాట్లాడిన మాట, 1 moment ఆఫ్ ప్రైడ్ విల్ కాస్ట్ 1 entire లైఫ్. ఒక్క గడియ గర్వము ఒక జీవిత కాలం అంతటిని హరించి వేసేస్తుంది. 1 moment ఆఫ్ ప్రైడ్ విల్ కాస్ట్ 1 entire లైఫ్. ఒక్క గడియ గర్వము ఒక వ్యక్తి తన జీవితం మొత్తము కోల్పోయేటట్టుగా చేస్తుంది. ఒక వ్యక్తి తన జీవితంలో అభివృద్ధి చూడకుండా ముందుకు వెళ్లకుండా ఆగిపోయేటట్టుగా చేస్తుంది. అదే జీవితంతో తృప్తిపరుస్తూ ఉంటాడు. అదే జీవితంలో, అదే ఇంట్లో, అదే పరిస్థితుల్లో ఉండిపోతూ ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నేను చెప్తున్నానమ్మా, ఒక్క గడియ గర్వమే ఒక జీవితం మొత్తాన్ని అభివృద్ధి లేకుండా చేస్తే, ఒక్క గడియ దీనత్వము, ఒక్క గడియ సాత్వికము నీ జీవితాన్ని మొత్తాన్ని సమూలముగా మార్చివేస్తుందమ్మా. కమాన్. నాకు మీ చప్పట్లట్టు అనిపిస్తుంది తెలుసా? నాకు మీ చప్పట్లట్టు అనిపించింది తెలుసా? మీరు నమ్మినట్లేదు. అంటే గర్వం చూపిస్తే దేవుడు ఇవ్వడా, దీనత్వం ఉంటే దేవుడు ఇస్తాడా? ఫాస్ట్గా చెప్పాలి కాబట్టి చెప్తాడులే అన్నట్టుగా అనిపించింది. అలా అనుకున్న వాళ్ళందరికీ మరలా ఏంటది? సెల్యూట్. అంతకుమించి ఏం చెప్పేది. కానీ నా మాట పట్టుకున్నవారు, వారికి నేను చెప్తానమ్మా, ఒక్క గడియ గర్వమే ఒక వ్యక్తి జీవితాన్ని నష్టపరిచే విధముగా, అభివృద్ధి లేకుండా చేసే విధంగా చేస్తే ఒక్క గడియ దీనత్వం అమ్మ. అందుకే తొందరపడి మాట్లాడకూడదు. అందుకే ఒకవేళ ఎక్కడో తెలియక గర్వం వచ్చేసినా సరే వెంటనే ప్రభు పాదాల దగ్గరికి వచ్చేసి, అయ్యా ఈరోజు నేను పలానా విషయంలో గర్వపడ్డానయ్యా, క్షమించాయా, ఇదిగో సరి చేసుకుంటాను ప్రభా అని చెప్పేసి ఎల్లవేళలా ప్రభు పాదాల దగ్గర మనల్ని మనము నలగొట్టుకుంటూ ఉండాలమ్మా. ఎందుకంటే విరిగి నలిగిన మనస్సే ఆయనకి ఇష్టమైన బలి. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి చూడండి అమ్మా, ఇంకా ఈ అదోనియా గురించి ఇంకొక మాట చూపిస్తాను చూడండి అమ్మా. 9వ వచనం చదవండి అమ్మా. అదోనియా ఎన్రోగేలు సమీపమందుండు జోహేలోతు అను బండ దగ్గర గొర్రెలను, ఎడ్లను, క్రొవ్విన దూడలను బలిగా అర్పించి దేవుడికి ఏం చేశాడంటే బలి అర్పించండి. ఇప్పుడు 19 వచ్చింది చదవండమ్మా. అతడు ఎడ్లను, క్రొవ్విన దూడలను, గొర్రెలను బలిగా అర్పించాడు. ఇప్పుడు 25 వచ్చింది చదవండమ్మా. ఏలైనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైన ఎడ్లను, క్రొవ్విన దూడలను, గొర్రెలను బలిగా అర్పించి, విస్తారమైన ఎడ్లను, క్రొవ్విన దూడలను బలిగా అర్పించంట దేవుని సన్నిధిలో. కానీ గర్వముతో నిండిన వాడు ఎంత ఎక్కువ బలి అర్పించినా సరే దేవుడు దాన్ని అంగీకరించడమ్మా. అదోనియా చేసిన బలి ఎట్లాంటి బలి చేశాడంటే, విస్తారమైన గొర్రెలను తీసుకొచ్చి దేవుడికి బలిగా ఇచ్చాడంట, విస్తారమైన ఎడ్లను తీసుకొచ్చాడంట, విస్తారమైన పొట్టేళ్లను తీసుకొచ్చి అసలు దేవుని సన్నిధిలో బలిపీఠం దగ్గర వాటిని వధిస్తూ దేవునికి నైవేద్యంగా కానుకేస్తూ ఉన్నాడమ్మా. అనుకున్నాడు, నాకు సైన్యాధిపతి ఉన్నాడు, నాకు యాజకుడు తోడు ఉన్నాడు, ఇంత కానుకేస్తున్నాను, ఇక రాజ్యము నాదే అనుకున్నాడు. కానీ ఎంతమంది అతని పక్షంగా ఉన్నా సరే దేవుడు అతని పక్షంగా లేడమ్మా. అది గుర్తించలేకపోయాడు. ఆ రోజున దావీదు దగ్గరికి వెళ్ళిపోయి అదోనియా సాష్టాంగపడి, నీవు వృద్ధాప్యంలో ఉన్నావు, నీ తర్వాత నేనేనా రాజుని, నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడా అని అడుగుంటే బాగుండేదేమో. కానీ వెళ్ళలా. ప్రార్థన చేయటానికి, విచారణ చేయటానికి ముందుకు వెళ్ళి తన ఏర్పాట్లు తాను చేసుకున్నాడు, బలులు అర్పించేసేస్తున్నాడు. బట్ అతడు గర్వించిన వాడే ఉన్నాడు దేవుని దృష్టిలో. ఎన్ని అర్పణములు వేసినా, ఎంత చేసినా దేవుడు అహంకారులను ఎదిరించే దేవుడై ఉన్నాడమ్మా. ఈ ఉదయకాల సమయంలో నేను చెప్తున్నామ్మా, వాగ్దానాలు ఉండినప్పటికి కూడా, ప్రవచనములు ఉండినప్పటికి కూడా, దర్శనములు మీకు ఉండినప్పటికి కూడా మీరు నెరవేర్చుకోలేకపోతున్నారంటే, ఒకటి అపవాదైన దొంగిలిస్తూ ఉంటుంది మీ ఆశీర్వాదాన్ని. రెండోది మీ స్వభావము, మీ గుణలక్షణములలో గర్వము ఉండి ఉంటుందమ్మా. ఆ గర్వం వల్లైనా సరే నువ్వు అభివృద్ధిని చూడకుండా ఉంటున్నావేమో. ఈ రెండిటి విషయంలో ఈ ఉదయకాల సమయంలో నువ్వు కనుక సరి చేసుకుంటే, నేను చెప్తున్నానమ్మా, గ్రేటర్ గ్లోరీ నిజముగా నీ జీవితంలో నెరవేర్పులోనికి వస్తుందమ్మా. కమాన్. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. మరలా చెప్తున్నామా, ప్రార్థన చేయవాడు గర్విష్ఠుతో సమానము, ప్రార్థన చేయని వాడు ఇదిగో చచ్చిన శవముతో సమానం దేవునికి. అగైన్ అండ్ అగైన్ ఐమ్ టెల్లింగ్. పక్కన వాళ్ళు చూసి చెప్పండి అమ్మా, ప్రార్థన చేయని వాడు గర్విష్ఠుడు అని చెప్పండి. ప్రార్థన చేయని వాడు చచ్చిన శవముతో సమానం అని చెప్పండి. నువ్వు ప్రార్థన చేయకపోయినా సరే, నేను ఒక మాట అన్నమ్మా, ఇది నా మాటలు కావు, నువ్వు ప్రార్థన చేయకపోయినా సరే, నువ్వు నాకు ముందు వచ్చిన ప్రతిసారి ఫర్ సపోజ్ అనుకుందాం, పవన్ ఉన్నాడు, ఎప్పుడు ప్రార్థన చేయలేదు, అయినా పవన్ మీద నేను ద్వేషం పెట్టుకోను. పవన్ కనపడినప్పుడు ఏమంటాను, ప్రజలాడు పవన్ నన్ను ఎట్లున్నావు, బాగున్నావా అని చెప్పి చక్కగా మాట్లాడతా. చచ్చిన శవంగా నువ్వు నాకు ఎప్పటికి కనపడవు, కానీ దేవుని దృష్టిలో మాత్రం నువ్వు అలానే కనపడతావు. గర్విష్ఠుడిగా నువ్వు నాకు ఎప్పుడు కనపడవు. నేనేమనుకుంటాను తెలుసా, పాపం బిజీలే, పాపం వెనక నొప్పి వస్తుందంట, కూర్చోలేకపోతున్నాడంట ప్రార్థనలో, పాపం మోకాళ్ళు నొప్పి వస్తున్నాయంట, మోకాళ్ళు వేయలేకపోతున్నాడంట, పాపం ఇంటికి చుట్టాలు వచ్చారంట, పెళ్ళికి వెళ్ళారంట, గృహప్రవేశాలకు వెళ్ళారంట, ఇంకోటి ఏంది, ఇంకా 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 బంధువులు ఇళ్ళకి వెళ్ళారంట, లేదా బంధువులు వచ్చారంట, అందుకే ప్రార్థనకి రాలేదు సిస్టర్ గారు, అందుకే ప్రార్థనకి రాలేదు బ్రదర్ గారు నేను అనుకుంటాను. బట్ దేవునితో ఆటలు వద్దు. ఆ రోజున దేవుడు ఆ చచ్చిపోయిన కుక్క పిల్ల నా ముందు తీసుకొచ్చి పెట్టిన మాట ఇప్పటికీ నాకు ఆ దృశ్యం ఎట్లుంది తెలుసా. ఎందుకంటే కుక్క పిల్ల ఆ రోజు ఎట్లుందో తెలుసా, అట్లుంది. అట్లా దాడతా దాన్ని అట్లా చూసి ఇట్లా అనుకున్నా, వామ్మో ఏంటిది ఇట్లా ఉందని చెప్పేసి. ఎందుకంటే సగమే ఉంది, అసలు అది వర్ణనాతీతంగా ఉంది. అసలు పొద్దునుంచి ఆ కుక్క ఆ లైన్లోకి ఎవరిని రానియట్లేదంట. ఆ కుక్క తల్లి అయిన కుక్క నన్ను ఒక్కడనే రానిచ్చింది. అదేంటో మరి గాడ్స్ గ్రేస్. నేను చక్కగా దాని పక్కనే బండి ఆపాను, దాని పక్కన బండి ఆపి ఇదేంటి అది చూసుకుని వెళ్తుంటే నాకు మన సిస్టర్ గారు చెప్పారు, అన్న మిమ్మల్ని ఒక్కళ్ళేనా రానిచ్చిందన్న, పొద్దున్న ఎవరు రావట్లేదన్న ఈ లైన్లోకి అని చెప్పన్నారు. ఎందుకంటే చచ్చిపోయింది కదా, ఎగబడుతుందంట తల్లి అయిన కుక్క. ఇదేందబ్బా నా మీద ఎంత కృప వచ్చింది అని అనుకున్నా. మాట్లాడటం అయిపోయింది, ప్రార్థన చేయడం అయిపోయింది, ఆ ఇంటి నుంచి బయటకు వస్తాం మళ్ళీ లేదు. ప్రభు సంథింగ్ ఈజ్ స్ట్రేంజ్, ఏదో వింతగా ఉంది, ఏంటి ప్రభు అన్నప్పుడు అప్పుడు దేవుడు నాతో మాట్లాడినమాట, ప్రార్థన చేయని వాడు, ప్రార్థన చేయని స్త్రీ చచ్చిపోయిన కుక్క పిల్ల లాంటిది నాకు అని చెప్పన్నాడు. ఎందుకు దేవుడు అంత సీరియస్గా ఉన్నాడంటే, నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడమ్మా. తల్లి గర్భంలోనే నువ్వు చనిపోకుండా నేను ఈ లోకంలోకి తీసుకొచ్చాడు. నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, నీకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు, నీకొక ఈరోజు ఈ విధంగా ఉంచాడు. ఎంతమంది తల్లి గర్భంలో ఉన్నప్పుడే చనిపోయారమ్మా, బయటికి రాకుండా. వాళ్ళు ఏం తప్పు చేశారు? తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఊపిరి తీసుకున్న వారు తల్లి గర్భంలోంచి ఎందుకు బయటికి రాలేకపోయారు? ఏదైనా పాపం చేశారా? ఏ పాపము చేయలేదు. కానీ అపవాది మనల్ని గర్భంలోనే మనం నశించిపోకుండా దేవుడు మనల్ని కాపాడాడు. మా అపవాది చేతుల్లోంచి బయటికి తీసుకొని వచ్చాడు, కుటుంబాలను ఇచ్చాడు, ఈ విధమైన జీవితాలను ఇచ్చాడు, ఒక సంఘాన్ని ఇచ్చాడు. ఇట్లా మనల్ని పెట్టి కాపాడుకుంటూ వస్తున్నాడు. కోడి రెక్కల కింద పిల్లల్ని ఎట్లా పెట్టుకుంటుందో అలా కాపాడుకుంటూ నెమ్మదిగా నడిపించుకుంటూ వస్తున్నాడు. అలాంటి దేవుని బిడ్డలు ప్రార్థన చేయటం పక్కన పడేసేసారు. అలాంటి దేవుని బిడ్డలు దేవుని యొద్దకు రావటం పక్కన పెట్టేశారు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఆ మాట అంటాం రైటా రాంగా మీకే వదిలేస్తున్నా. అండ్ నేను నా నోట్స్లో నేను రాసుకున్నా, ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ వితౌట్ హ్యావింగ్ ఏ ప్రేయర్ లైఫ్ విల్ లుక్ లైక్ ఏ డెడ్ కార్ప్స్. ఏ దేవుని సేవకుడైనా, ఏ దేవుని సేవకురాలైనా, ఏ దేవుని బిడ్డైనా ప్రార్థన జీవితం లేకపోతే చచ్చిపోయిన శవంతో సమానం. అండ్ రెండవది, ఈరోజు దేవుని మాట్లాడుతున్న మరొక మాట, ప్రార్థన లేకపోతే గర్వంతో సమానం. నువ్వు వ్యభిచారం చేయాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు నరహత్య చేయాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు ప్రార్థన చేయకుండా ఉండు చాలంతే, నీ జీవితంలో అభివృద్ధి ఆగిపోతుంది. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని స్వభావాలు దేవుడు తెలియపరుస్తున్నాడమ్మా. మొట్టమొదటి స్వభావం, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. రెండవ స్వభావము, ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించే దేవుడైనాడు. హల్లెలూయా. మా ఆరాధనా క్రమములు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలము ది రెస్టోరేషన్ సెంటర్, రాజీవ్ గాంధీ నగర్ 1వ లైన్, సంజీవయ్య నగర్,
రైలు గేట్ దగ్గర, గుంటూరు. మరియు ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం ది రెస్టారేషన్ సెంటర్, 3వ లైన్, గాయత్రి నగర్, విఐపి రోడ్డు, చుట్టుగుంట, గుంటూరు. ప్రతి శుక్రవారము సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు ఉపవాస ప్రార్థన. స్థలము ది రెస్టారేషన్ సెంటర్, రాజీవ్ గాంధీ నగర్, 1వ లైన్, సంజీవయ్య నగర్, రైలు గేట్ దగ్గర, గుంటూరు.